జగన్ కోడికత్తి కేసు ఛార్జ్షీట్ విషయంలో నేడు ఉత్కంఠ వీడనుంది. నిందితుడు శ్రీనివాసరావు జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఎన్ఐఏ అధికారులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, కోడికత్తితో దాడి చేసిన కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీ నిందితుడికి ముగుస్తుండడంతో నేడు కోర్టు ముందు శ్రీనివాసరావును ప్రవేశపెట్టబోతున్నారు. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడేందుకు శ్రీనివాసరావు తరపు న్యాయవాది మట్టా జైకర్ గారు ఉన్నారు. సార్, ఈ రోజు ఛార్జ్ షీట్ ఇప్పటికే ఫైల్ చేయడం జరిగింది. ఛార్జ్ షీట్ బహిర్గతం కాబోతోంది. అదేవిధంగా శ్రీనివాసుని ఈ రోజు కోర్టు ముందు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రోజు మీ వాదన ఎలా ఉండబోతుంది? ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, దాన్ని నంబర్ చేయాలి, త్వరగా పరిగణలోకి తీసుకుని కోర్టు ఎటువంటి అభ్యంతరం లేకుండా ఛార్జ్ షీట్ ఇమీడియట్గా నెంబర్ అయిపోయిందని చెప్పి ఎన్ఐఏ అధికారులు కోరుతున్నారు. నిన్న కూడా కోరడం జరిగింది. మేము కోర్టులోనే అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాం. అయితే ఎందుకు ఎన్ఐఏ ఈ విధంగా త్వరపడుతుంది, ఎందుకు త్వరగా ఛార్జ్ షీట్ నెంబర్ అయిన తర్వాత ఆ వేసిన ఇన్వెస్టిగేషన్ తాలూకా ఫర్దర్ మెంబర్స్ని ఏమన్నా అరెస్ట్ చేస్తారా, లేకపోతే శ్రీనివాస్తోనే ముగిస్తారా? ఇన్వెస్టిగేషన్ అయిపోయిందా, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉందా? జనరల్గా ఎన్ఐఏ కేసుల్లో తప్పకుండా ఫర్దర్ ఛార్జ్ షీట్స్ వాళ్ళు వేస్తూ ఉంటారు కోర్టులో. మాకు ఈ ఆధారం దొరికిందని. అయితే ఇక్కడ ఎన్ఐఏ కేసు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఫర్దర్ ఛార్జ్ షీట్స్ కూడా వేసే అవకాశం ఉంది. ఎందుకంటే వన్స్ నంబర్ అయిపోయింది అనుకోండి, కంటిన్యూషన్ ఆఫ్ ఛార్జ్ షీట్స్ వేస్తూనే ఉంటారు వాళ్ళు. వీడిని అరెస్ట్ చేసాం, వాళ్ళని అరెస్ట్ చేసామని. అందుకు త్వరపడుతూ నంబర్ వేయమని అంటున్నారు. దీన్ని అభ్యంతరం తెలియజేస్తూ ఉన్నాం. ఆల్రెడీ వాళ్ళ మీద కంటెంప్ట్ కేసు పెండింగ్లో ఉన్నాయి. ఇంతకుముందు వాటిని తేలవలసింది ఉంది, విచారణ జరగాల్సింది. వాళ్ళు విచారణలో తేలితే ఎన్ఐఏ ముద్దాయిలు అయ్యే అవకాశం కూడా ఉంది. దాన్ని పక్కన పెట్టేసి మేము ఛార్జ్ షీట్ వేసేసాం, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిందని చెబుతూ ఛార్జ్ షీట్ నంబర్ వేయండి అని చెప్పి ఒత్తిడి చేయడం అనేది చాలా తప్పు. అది ప్రొసీజరల్గా వాళ్ళు చేస్తున్న పొరపాటు. అలాగే హైకోర్టులో కూడా రిట్ పెండింగ్ ఉంది. స్టేట్ గవర్నమెంట్ స్టేట్ పోలీస్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేశారో సిట్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ని, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ని హైకోర్టులో పెండింగ్ ఉంది. రిట్ పెండింగ్ ఉండి విచారణ జరుగుతుండగా వాళ్ళు వచ్చి ఛార్జ్ షీట్ వేసేసి త్వరగా దీన్ని నంబర్ ఇవ్వాలనేది మేము అభ్యంతరాలు తెలియజేస్తున్నాం. ముద్దాయికి ఎటువంటి నష్టం జరిగినా కానీ మేము కూడా అప్పీల్ చేసి న్యాయాన్ని కోరుతాం. ముద్దాయి శ్రీనివాసరావుని కోర్టు సమయం కంటే చాలా ముందే తీసుకొచ్చి లోపల పెట్టిన పరిస్థితి ఉంది. అంటే సాధారణంగా కోర్టు సమయంలో తీసుకురావడం ఆనవాయితీ. ఎందుకు ఇంత అడావిడి పడుతున్నారంటారా ఎన్ఐఏ? ఒకవేళ గబుక్కున శ్రీనివాస్ ఇప్పుడు ఎన్ఐఏ కస్టడీలో నుంచి పోలీస్ కస్టడీలోకి రిమాండ్ చేసిన ముద్దాయిగా ఉన్నారు. ఒకవేళ ఆయన కనుక తీసుకుని వెళ్ళి మధ్యలో ఆయన ఏదన్నా చెప్తాడేమో, చెబితే ఏం ప్రమాదం వస్తుందన్న ముందుగా జాగ్రత్త చర్యగా ఆయన మొదటే తీసుకొచ్చేసి లోపల కూర్చోబెట్టి మాట్లాడనీయకుండా, ముద్దాయి దగ్గరికి వెళ్ళనీయకుండా చాలా జాగ్రత్త పడతా ఉన్నారు ఎన్ఐఏ వాళ్ళు. ఇప్పుడు ఎన్ఐఏ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది కదా, ఆ ఛార్జ్ షీట్ మీ చేతికి వచ్చిందా? ఈ రోజు వస్తుందన్నారు. ఇంకా దాంట్లో ఏం అంశాలు ఉన్నాయండి? ఇది కోర్టుకి ఈరోజు జరిగిన విషయాలన్నింటి కూడా కోర్టుకు విన్నవిస్తూ ఉన్నాం. కోర్టు విచారణ చేయాల్సింది ఉంది. విచారణ చేసిన తర్వాత కోర్టు తీసుకునే చర్యలను బట్టి ఛార్జ్ షీట్ నంబర్ అవదా అన్నది తెలియజేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ఛార్జ్ షీట్ నెంబరింగ్ అనేది కోర్టు తీసుకునే చర్యలు బట్టి ఉంటుంది. ఇప్పటికే నిందితుడు జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం న్యాయస్థానంలో అతను ప్రవేశపెట్టారు. అయితే ముందుగానే, అంటే కోర్టు సమయం కంటే ముందే అతను తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టిన పరిస్థితి ఉంది. నిందితుడు ఎవరితోనూ మాట్లాడకుండా, ఏ విషయాలు బహిర్గతం చేయకుండా అటు ఎన్ఐఏ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని నిందితుడి తరపు న్యాయవాది చెబుతున్నారు. ఇదే సమయంలో ఇంత హడావిడిగా ఛార్జ్ షీట్ వేయాల్సిన అవసరం ఏముంది? ముందుగా ఛార్జ్ షీట్కి నెంబరింగ్ ఇప్పించుకుని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని ఎన్ఐఏ ఎందుకంటుంది? ఓవరాల్గా చాలా సమయం ఉంది, 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయాలి కాబట్టి చాలా సమయం ఉన్నప్పటికీ కూడా ఎందుకింత హడావిడి పడుతుంది ఎన్ఐఏ అనే విషయాన్ని ఈరోజు కోర్టులో మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఇదే విధంగా ఈ కేసు విషయంలో 3-4 అంశాలు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. అటు హైకోర్టులో కావచ్చు, ఇటు ఎన్ఐఏ కోర్టులో కావచ్చు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వ్యవహారం కూడా పెండింగ్లో ఉంది. అయినా కానీ ఎన్ఐఏ ఎందుకు అంత హడావిడి చేస్తుందనే విషయం మీద ప్రధానంగా జైకర్ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ ఆదిత్యతో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ ఎన్ఐఏ కోర్టు నుంచి.